బీజేపీ మార్క్ పాలిటిక్స్ కు పరాకాష్ట. కాంగ్రెస్ నాయకులను భయపెట్టే కుట్ర, మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం. కమలం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవరు? అద్దంకి దయాకర్. సిగ్గున్న అదన్న జరా. కవితను పట్టుకపోతేనేమో అక్రమం చేసిందంటారు, కవిత దొంగతనం చేసిందంటారు. కవిత మీద వచ్చింది ఎంతనే? అద్దంకి దయాకర్ అన్న, కవిత మీద వచ్చిన ఆరోపణ ఎంత? 100 కోట్ల ఆరోపణ. పొంగులేటిది ఎంత? 1300 కోట్ల రూపాయలు. అంటే 13 రేట్లు ఎక్కువ. ఏంటిది? బీజేపీ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పరాకాష్ట ఉంది రాజకీయం అని. వీళ్ళిద్దరు రాజకీయ నిరుద్యోగులు. ఇప్పుడు రెడ్డిలను జోక్తే కానీ వీళ్ళు ముందట పడరు. ఈయన ఉండేటోడు ఉండక వెంకటరెడ్డిని ఏమైనా ఉంటుండు, దెహేతే దెహేను అన్నాడు. ఆ మాట జారిన పంచలే ఈయనకు కాంగ్రెస్ ఉద్యోగం దొరుకుతలేదు. నీ నోరు మంచిదైతే మంచిగుండు, నీకు ఎమ్మెల్యే సీటు ఏదోటి వచ్చు. ఇటు నోరు మంచిది కాకపోయి ఇప్పుడేమో మళ్ళా అంతటోడు లేడు ఇంతటోడు లేడు అని మళ్ళీ ఇప్పుడు జోక్తాంటివి. ఈ జోకితే లీడర్లు గారు, నోటి దురుసుంటే లీడర్లు గారు. నీ నోటి దురుసుతోనే నువ్వు అవకాశం కోల్పోయినావు. ఈ జోకుడు కార్యక్రమం పెట్టుకోకు, నీ విలువ పోతుంది. బహుజన లీడర్లు ప్రజల వైపు ఉంటారు, రాజు దోసుకున్నటువంటి వైపు ఉంటారా? మీరు సిగ్గు అనిపించలేదు మీకు? 1300 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ వచ్చిందిరా నాయన అంటే చేయనీయాలే ఈడీని. అది దొంగతనం బయటపడుతుందో, నీతిపరుడుగా బయటకు వస్తాడో అది ఈడీ తెలుస్తుంది, సుప్రీంకోర్టు తెలుస్తుంది. మీకేమొత్తుకపోతుంది బాగా? సిగ్గు అనిపించలేదు? మీకైనా పంపిండి అలకెళ్ళి 5 లక్షలు 10 లక్షలు పంపి నా కోసం మొరుగుర్రా కుక్కలు మురిగినట్ట అని. సిగ్గులేని విధవల్లారా. రాష్ట్ర సంపద అంతా 10 నెలల కాజేసినరా అయ్యా అని చెప్తే పరాకాష్ట బీజేపీ రాజకీయాలు. మాకు భయం అవుతుంది, మూలకు అంటున్నాం, బయటకు అత్తలేము. ఇవా మీరు చెప్పేది ముచ్చట్లు? సిగ్గులేని విధవాలు. ఇప్పుడు ఈడీ ఎంత మంచి పని చేసిందంటే అట మంచి పని చేసింది. ఈ దొంగల భర్తను ఒక్కసారి బయట వేసింది. కవిత జైల్లో పడితేనేమో దొంగ అవుతుంది అట, వీళ్ళ మీద ఆరోపణలు వచ్చి ఈడీ వస్తేనేమో వీళ్ళు నీతిమంతులాట, ఈడీ లంగా దొంగ అట.